లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా లవ్ చెయ్యాలా వద్దా మరి నీ అవ్వ తినేదైతే తిన్నగా పంటే 10 రోజులైనా మంచిగా వేసినందుకు యువతలకైతే అస్సలు వెళ్ళియాల ఫిబ్రవరి 14 అత్తే చాలు పోరగాళ్ళు అందరూ తీర్థం పోయినట్టే పోతారు తిరిగా అయినా నాకు గాలి ఇటుకులు ఏం లేవు బాబా ఒంటరి పోరండి ఇక పోయేటోళ్ళు ఏందన్నా పోయి పాడు కానీ సత్తిగాని ఇంటి మొక్కన ఇట్లా వచ్చి బుక్కుతాందో చూస్తా అగో ఏమో సప్పుడు అవుతుంది బర్రెకి టచ్చిందా ఏంది చెట్లు దొక్కితే మా బాగా కొట్టి చంపుతుంది మళ్ళా బర్రె అనుకున్నా కానీ కాదు మనుషులే ఎవరులా సత్తి నేనేరా ఏమైంది అఖిలా ఏమో బొక్కల కోసం కుక్కలు ఎనుకలాడినట్టు ఎనుకలాడుతాను ఏంటిదే ఏం లేదురా మా బంగారం పోయింది గందుకే ఎంకులాడుతాన్నా ఏంది బంగారం పోయిందా మరి గిరికచ్చి ఎనుకలాడుతానేంది నేనేదో ఎత్తుకొచ్చినట్టు ఓ బుద్ధి అయితే పోలీస్ స్టేషన్ పో అద్దనిపిస్తే అల్లు పట్టించే కడికో మా ఇంటికి వచ్చి ఎనుకలాడితే ఏమవుతుంది బంగారం అంటే ఆ బంగారం కాదురా అమ్మ బాబాయ్ ఇంకేంటిది బంగారం ఒకటి చెప్పనా ఆ బంగారం అనే బంగారం చెప్పనా బంగారం చెప్పనా బంగారం చెప్పనా ఒకటి చెప్పనా కాదురా బంగారం అంటే మా కోడి పుంజు ఇవాళ దాకేటో పోయింది దానికోసమే ఎంకలాడుతాన్నా కోడి పుంజు అనే దానికోసమే ఎంకలాడుతున్నారా అప్పటి సంధి అవ్వా ఎండ కోసం పండకుండా చూసినట్టు దానికోసం గింతకన్నా వెనుకలాడేందుకే పొద్దుగోకినాక అదే వస్తుంది కదా పొదుగుదందుకు గట్ల కాదురా దాని ఎలా ఓద్దాం అనుకున్నాం అంతలే తప్పించుకు వేంద్రా అంటే అబ్బా రాదురా ఇంట్లాడదాం ఏంది బయటికా బాయిలో దునికి సాగుమన్న చత్త గాని ఇలా నేను బయట అస్సలు అడుగు పెట్టా బయట పెట్టకపోతే లోపల పెట్టుకోగాని కోని దొరకలేదని రారా నీకు 4 ముక్కలు వేస్తా గాని 4 ముక్కలు కాదు కదా కూర మొత్తం నాకు వేసిన ఇలా నేను బయటకు వచ్చుని కాదు ఏమైందిరా ఎందుకంటే పోయిందే ఎడ్డి ముఖం నానా నీకు తెలియదా ఫిబ్రవరి 14 రేపు 15 అయితే ఏంద్రా నీ అక్క నీకు నెత్తుంది కానీ నెత్తిలో మొత్తం శక్తే ఉంది ఫిబ్రవరి 14 అంటే లవర్స్ డే ఇలా లవర్స్ అందరు కలిసి బయట తిరుగుతారు నేను ఎట్లా వస్తానే నల్లి పుట్ల బామర్ది నపతట్ల బామర్ది ఏమైతే రాత్తే నువ్వు నీకు తెలియదా నాకేమో లవర్ లేకపోయే ఆ లవర్స్ చూస్తే నాకు రందనిపించదు నా గుండె మీద బండ పడ్డట్టు కాదే జంటలేదని వంటరోనని బెండలా ముదిరేనని ఎండి పువ్వు పంటనివని అబ్బేం కాదు కానీ రారా ఎవ్వరు కనిపించారు కానీ దప్పుడు కోడెటన పోతే నా కొంప మునుగుతుందిరా నీకు అర్థమైతే లేదా నేను చెప్తే నా బాధ ఆనందం చెప్తాను కూడా ఇంతగానో వర్య పడుతుంది నడువిగా పోదాం నాకు కనిపించారు అనుకో అక్కడ నీ సంగతి చెప్తా ఎవ్వరు కనిపించారు కానీ రారా బాయిల గిట్ట పడి చచ్చిందా ఏంది కోడి కోడి ఓ కోడి కోడి ఉన్నావే కోడి ఓ కోడి కోడి ఏం చెప్తానవరా కనబడతలేదు అనే కోడిని పిలుస్తానా కోడిని పిలుస్తానే గట్ల కూడా వెళ్తారా కోడిని మరి అనాలే ఇప్పుడు అర్థమైంది నీకెందుకు లవర్లేదు రా గన్లు ఎందుకు ఉంటది రా ఈ కోడిని కనిపెట్టినా దాని కింద ఉంటది అమ్మ బాబాయ్ ఉంటది అనుకున్నా ఏమరా సోకు ఏమో సోకులో కూడా ఎట్టుకోతానవరా
ఎట్లేదురా ఎట్లేదు ఎట్లేదా? అరే అతనికి అఖిలలో కోడి పుంజు ఏటో పోయిందట. రాలేవురా ఎనుకలాడదాం, అప్పటికి 4 ముక్కలు కూడా ఎత్తుంది అనుకుంటే. ఏ చల్ నేను రానురా, నాకు పని ఉన్నది. ఇప్పుడే పని లేదన్నాడు, మళ్ళీ ఇప్పుడే పని ఉన్నది అంటాను. ఏం మనుషుడు. అవునే, ఇట్లా ఇద్దరం ఒకటికి వెళ్ళిపోతే దొరుకుతా. అదే నువ్వో పక్కకో నేనో పక్కకు పోయి ఎనుకలాడితే దొరుకుతుంది. మరి మా కోడి ఎట్లుంటుందో నీకు తెలుసారా? గుర్తు పెట్టుకుని అదేమన్నా గుంటూరు కారం సినిమాలా శ్రీలీల అనుకుంటానవానే. దానికేమో మేకలిస్తివి, మరి నాకేమో సన్న బియ్యం నువ్వు కలిస్తివి. చెప్పు ఎట్లుంటుందో. చెప్తారా? మా కోడి పుంజుకు తోక పొడుగు ఉంటది, కొద్దిగా నల్లగా కూడా ఉంటదిరా. ముక్కు కొద్దిగా పొడుగు ఉంటది. ఆనే ఇంతకి అది ఆడిది అమ్మ కదా, అది ఆడిది అమ్మ కదా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కోడి పుంజు అంటానే మొగదిరా. సరే కానీ నేను ఈ పక్క పోయి వెనుకలాడతాను, అటుకెళ్ళి పోయి వెనుకలాడిపో. సరేరా. అవ్వ ఈ కోడి పాడు కానీ వాడంతా తిరిగిపిస్తాంది. కుంప తీసి కుక్క గిట్ట పట్టిందయింది. అయినా కుక్క ఎందుకు పడుతుంది కానీ చూద్దాం. ఈ గడ్డికి ఒకసారి గిట్ట ఉన్నది అదేంది, అందులో అడ్డు గిట్ట దొరికితే బుక్స్ అది కావచ్చు. అసలు నువ్వు అత్తవో రావో అనుకున్నా. నేను కూడా రానానే అనుకున్నా, రాపోతే నువ్వు నీలుగుతావు అని వచ్చిన. అమ్మ అశోక్గా నాకు తెలియకుండా గింత కథ నడిపిస్తాను వారా నువ్వు. ఓ పూరి ఎజ్జరిని కానీ ఎవరైనా యూత్ ఈ బలగ కొడతారు. అయ్యో ఆగరాదు, ఏమంతసేపు అయితే మీరు ఇడికి వచ్చి. అబ్బా ఇంకా మొత్తం సేపు ఉండే. చెప్పు ముచ్చటైందో. మీ మొగళ్ళకేంది ఏడికి పోయినా ఇవ్వాలి అడగరు, కానీ మా ఆడోళ్ళకి అట్లా కాదు కదా. బయటికి వెళ్ళా భయం, బట్ట కలిసి మీద ఎత్తారు. అవును, మీ ఫ్రెండ్కి లవర్ లేడా? ఏషి అది అసొంటిది కాదు. అది అసొంటిది కాదు కానీ నువ్వేందా గిట్ట తయారైనావు పిసదానా. సరే కానీ ఇగో నీకోసం బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిన, తిను, తీయే ఉంటుంది. అబ్బా నేను తిన కాదు, తీపి పడది నాకు. అయ్యో అవునా, నాకు తెలియక తెచ్చిన. పోనీ కార ప్యాకెట్ తేవాలనా? కార ప్యాకెట్ కూడా బుక్క. అయ్యో ఎందుకు, కారం కూడా పడదా? కాదు, కాలుకు దెబ్బ తాకింది, కారా బుక్తే షీంపోతుంది. అయ్యో అవునా. నీ అవ్వ మాకు 10 రూపాయలు పెట్టమంటే పెట్టావు కానీ బోర్ కోసం అయితే కార ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కొనుకొచ్చిస్తావారా. గట్నే ఉంటుంది రా. లవర్ అయితే దోస్తు గలని దూరం కొడతారు, లగ్గం అయితే అయ్యవని విడిచి పెడతారు. గట్లుంటుంది ఆడోళ్ళ పవరు. ఎంతైనా మీ ఆడోళ్ళు గ్రేటే. ఏమైందే? నేను పోతే మరి చెప్తాను. ఏ ఆరా అదిపోలా, ఎందుకు చక్కెర చీమలట్నే పడుతున్నావు మమ్మల్ని? ఇంతసేపు అవుతుంది ఇలా లవర్ జనే, మేము మాట్లాడుకోవద్దా? ఏం జీవిస్తున్నాడయ్యా? నంది నేషనల్ అవార్డు 2 దాటిపోయా. ఇవాళ నేను అద్దనంగా బయటకు పట్టుకుని అత్తివి నన్ను. ఈ అశోక్ గాడేమో ఎటు పోతానవరా అంటే నాకు పనుంది పోతానా అని. ఇప్పుడేమో ఇటు ఈ పని చేస్తాను గీరా. అవరా అశోక్గా చెప్తావరా నీ సంగతి చెప్తా. అశోక్గా
అబ్బా నువ్వేందుకు గిట్ వచ్చినావు? దొంగరాని కొడుక పొలం కడుకోమంటే గీ పనులు చేస్తాను నావురా. అవ్వా లవ్వులు చేసుకోరు ఇక ఎట్లా చేసుకుంటారు? నాకు ఎవ్వరు దొరుకుతలేరు అంటే మీరు గడ్డి వాముల పండు తిరుగుతారా? కోడి కోడి పుంజు మాది. ఇగేటి పోయింది మరి దొరుకుతలేదు. ఊతాడి ఇట్లా వేయిందా ఏంది? ఏడనే నీకు కూడా కనిపించలే? ఏడరా కనిపించలే. ఇంకా గర్దికి చూద్దాం పా. ఏంటిరా ఈ ఇంట్లోకి లేదో సప్లై వస్తుంది. అవునరా నాకు కూడా వినబడుతుంది. ఏంటిదంటావు? చూద్దా. అరే అద్దురా దయ్యం గిట్ల కావచ్చు, దయ్యం గిట్ల కావచ్చు. గన్ను దయ్యాలు ఎందుకుంటే దా సినిమాలు చూస్తలే వారా, దయ్యాలు గట్లనే ఓడతాయిరా. ఇంట్లోకి వెళ్ళి నువ్వు పోయి చూస్తే చంపుతాయిరా. అట్టికనే భయం భయం అవుతాను. ఓ దేవుడా నా బతుకంత మొందలు మునిగిపోయిందిరా దేవుడా. అందరిలో వాళ్ళని వేసుకొని తిరుగుతురు కాదురా దేవుడా. నా ముఖ పొల్లన్న బాకి లేదారా దేవుడా. ఓ దేవుడా ఓ దేవుడా దేవుడా ఏనాదరాడినరా దేవుడా. నేను అనుకోని పోరాళ్ళు లవాలని మంచి నెత్తురు కాదురా దేవుడా. ఓ దేవుడా నాకు ముడి కిందకి 26 లక్షణ ఇంకొక లవర్ లేకపోయా కాదురా దేవుడా. ఓ దేవుడా ఏం రాత రాసినరా దేవుడా. ఓ దేవుడా ఏడిపించి ఏడిపించి ఏమి బాగుపడతావు. ఈడేందుకు ఇంతకన్నా పెడతాను? ఏమైంది రమేష్? ఇంట్లో కూర్చొని బొమ్మానంగా ఏడవ పడుతుంది. సత్తన్న చూసినా వానే ఎవరు చూడద్దని తలపేసుకుని ఎడతాను కాదే, తలపేసుకుని ఎడతాను కాదే. మోసం చేస్తే నన్ను నువ్వు పిచ్చిగా నమ్మితే. అవురా మహేష్ తెలివద్దని తలుపు మాగట్టుకున్నావు గాని బయటికి సప్లత్తాను కాదురా. అయితమనే గాని ఎందుకు ఎడతాను? నరసింహ సినిమాలా రమ్యకృష్ణ ఏడ్చినట్టు ఇంట్లో కూర్చొని. ఏం చెప్పాలి నేను బాధ? నాకు లవర్ లేదే. చల్ ఊకో నీ ఎవరైనా గాలి లవర్ లేకుంటే ఎడతాడారా? నాకు ఉన్నదారా లవరు. నేను తిరుగుతలేనా ధైర్యంగా? నీదంటే పెద్దదన్నా, నీదంటే పెద్దదన్నా గుండె. కానీ నాది అట్లా కాదు కానీ ఎత్తేసుకొస్తుంది నాకు దుఃఖం లోపం చెల్లి. బాట మంచి లేదు కావచ్చురా, గందుకే ఎత్తేసుకుంటాంది. ఇగో అఖిల నువ్వు జోకులు చేయకే. మా లవర్ లెవెల్ బాధ ఎట్లుంటుందో నీకు ఎరికేనా? ఎరికేనా? ఎవరన్నా బండి మీద వంగ చూస్తా అంటే ఎంత బాధ అనిపిస్తుందో తెలుసా? ఆ పెయిన్ ఎట్లుంటుందో నీకు తెలుసా? మా మొగోళ్ళు లవర్లతో ఫోన్ మాట్లాడితే మొసం మర్రది. అవన్నీ నీకేం తెలుసే? లవర్ లేకపోతే ఎంత బాధ ఉంటుందో భరించే నాకు తెలిసే వాని బాధ ఏందో. గట్లా చెప్పన్నా అఖిలకి. బాగా చీట్ అయిపోయినాం లవర్ లేని వాళ్ళు అంటే. 1 రోజులకు పింఛనిస్తా అన్నారు, అవి ఇచ్చిన అయిపోవు ఇంతంత హాజరయ్యేటి ఇప్పుడు. అరే మహేష్ నువ్వేం బాధపడకురా, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఇంకెప్పుడు వస్తాయి అన్న మంచి రోజులు? వారానికి ఒక రోజు ఒక్క పొద్దున్నా మొక్కిన మొక్కులని నప్ప చెప్పినా ఇంకా నేనేం పాపం చేసిండే? ఎందుకు కొడతలేను నన్ను దేవుడు? ఇలా లవర్స్ డే ఒక్కొక్కరిని చూడిపోయి ఎట్లా తిరుగుతున్నావు? దేవుడు గంతేరా, ఉన్నోళ్లకు 2-3 లవలను ఇస్తాను, లేనోళ్లకు లేకుండానే చేస్తాను. చాలి లేని దేవుడా ఎంత పని చేస్తావు.
మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అదే సత్తి దేవుని సంగతి తర్వాత గాని మొదలైతే నా కోడి సంగతి చూద్దాం పారా షేను మునిగిందని శంకర్ గారు ఎడితే బురదండిందని బువ్వ ఏడ్చినట్టుంది నీ కథ. మాదో బాధ అంటే నీదో బాధ నానే. డబ్బున కోడిని కుక్కలకి ఇట్లా పడతాయిరా, ఎటు కాకుండా అవుతాం. ఆగలేదే పోదాం. అరే మహేష్ నువ్వేం రంది పడకురా, నీకు ఇయ్యాల కాకపోతే రేపైనా లవర్ దొరుకుతుంది, ఏడవకురా సరేనా? అన్నట్టు ఏడుపు ఏడిచినావు కానీ సప్పు రాకుండా ఏడువరా, మంది తింటే మానం పోతుంది సరేనా? నీ కిటికీని మూసుకో. అవునే వకీలా గోసా కోడికైనా లచ్చమ్మ కూడా కోడి కోసం గింతగానే వెనుకలాడే కావచ్చు. గదేనే ఇక పాటలు లేదా కోడి బాయ లచ్చమ్మ అది కాపాడది. కోడి బాయ లచ్చమ్మది కోడి పుంజు బాయ లచ్చమ్మది. కాదే కోడలా ఇవాళ లవర్స్ డే కదా, మా లవర్స్ తోటి మాట్లాడతానా. నాన్న 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 నీ మనసు ఎంత మంచిదో నాన్న. మామ నీకు కూడా లవర్ ఉందానే? డయర్ లేకుండా ఉంటారు గాని లవర్ లేకుండా ఉంటారా బిడ్డ ఈ కాలంలో? ఏదో అనుకున్నానా, నీకు చాలా టాలెంట్ ఉంది. కాలు జాడితే కాట్లే పడతావు, అయినా గిఫ్ట్ ఎట్లా దొరికిందా నీకు లవరు? టాలెంట్ నీకు లేరా లవరు? నాకు లవర్ ఉంటే గీడెందుకు తిరుగుతానే, దాన్ని వేసుకొని బండి మీద రై అని తిరగపోతున్నా. ఇప్పుడు కూడా లవర్ లేకపోతే ఇక కష్టమేరా నీకు. నా బతుకులు అన్నం మెత్త. ఈ మామకు కూడా లవర్ ఉంది, నాకు లేకపోతే. అందుకే నేను బయటికి రాను చూస్తాను. ఇంకా పోదాం. మాట్లాడుకో. హలో బేబీ, జత కడతావు తోసేస్తావు. ఏమైందంటే కాళ్ళు నొత్తాయి, ఇంకెంతసేపు ఎనుకలాడు. ఇక నీ కోడి దొరకదు కానీ పోదాంపా. కోడి కోసం వస్తే ఏంటిదో చూడు కాబట్టి ఇంకోసేపు ఎంకలాడదాం, మా దొరుకుతుంది కానీ ఇటు పోదాం. అరే సత్తి ఏంటిదే ఏమో సత్తి అనుకుంటా ఊకే నన్ను నడిపించుకుంటూ చంపుతాను. ఏంటిదో చెప్పు. అరే మా కోడి కనిపించిందిరా. కనిపించిందానే? అమ్మయ్య బతికిచ్చిందే. ఇంకోసేపు అయితే పానం పడినట్టున్నది. ఏదే అది? అరే ఇక్కడేమో బుక్తా చూడరా. గవి బుక్ అందుకు గింత దూరం అవుతుంది ఎందుకే? మీ ఇంటికి లేవు అవి? ఉన్నాయిరా, కానీ ఇలా ప్రేమికుల రోజు కదా, పెట్ట కోసం వచ్చినట్టుంది మా పుంజు. దీనమ్మ నా జీవితం. చివరికి ఆ కోడి పుంజుకు కూడా లవర్ ఉంది కానీ నాకే లేదు. అంటే నేను ఒంటరిగా అన్న మాట. ఎట్లా చేసి నేను బతకద్దు. గ్యాస్ నూనె పోసుకొని అంటు పెట్టుకొని జత్తా. వెల్కమ్ టు అవర్ ఛానల్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న గంటను మాత్రం కొట్టండి.